ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మనం కాశీకి వెళ్ళి ఆ గంగానదిలో స్నానం చేస్తాం. మనం గంగలో మునకేసిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుడు దగ్గరికి కాస్త గంగాజలం తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేపించి ఆ కాశీ గంగాజలం మన ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే మనం రామేశ్వరం వెళ్ళిన తర్వాత తీర్థస్నానం అనగా 22 బావుల్లో మనం తలస్నానం చేసేసిన తర్వాత ఆ బావుల్లో కొద్దిగా వాటర్ పట్టుకొని తెచ్చిపెట్టుకుంటాం మన పూజా మందిరంలో. ఏ పూజా మందిరంలో కాశీలో గంగాజలం, రామేశ్వరంలో సముద్ర నీళ్ళతో కూర్చున్న తీర్థబావిలో కూడిన నదిలో నీళ్లు ఉంటాయో, కాశీ రామేశ్వరంతో కలిసిన గంగాజలం మన పూజా మందిరంలో ఉంటే మహా అద్భుతం. అలాగే మనం తలస్నానం చేస్తున్నప్పుడు ముఖ్యమైన తిథులు, పండుగలు, నక్షత్రాలు, మన నామనక్షత్రం, మన పుట్టినరోజు కావచ్చు. అలా మనం తలస్నానం చేస్తున్నప్పుడు ఈ కాశీ రామేశ్వరంతో కూడిన గంగాజలం మన పూజా మందిరంలో ఉన్నప్పుడు, లేదు ఎవరైనా మహానుభావులు మనకు తెచ్చి గంగాజలం ఇచ్చినప్పుడు అవి మనం జాగ్రత్తగా దేవుడి దగ్గర పూజా మందిరంలో ఉన్న ఆ వాటర్ని మనం స్నానం చేస్తున్నప్పుడు కొద్దిగా అందులో కలుపుకొని తలస్నానం చేస్తే మన ఆరోగ్యం, మన ఆయుష్, మన ఇంట్లో మన అభ్యున్నతి అంత మహా అద్భుతంగా ఉంటుంది. మీరు తలస్నానం చేస్తున్నప్పుడు ముఖ్యమైన నది ఏదైనా పర్వాలేదు, మీరు వీలున్నంత వరకు ఆ నదిలో ఉన్న కొద్దిగా వాటర్ని మన పూజా మందిరంలో పెట్టుకున్న ఆ వాటర్ కొద్దిగా తీసుకొని వచ్చి మనం తలస్నానం చేస్తున్న ఆ బకెట్లో కానీ లేదంటే ఆ దానిలో కానీ కొద్దిగా వాటర్ కలుపుకొని మనం తలస్నానం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క చిన్నపాటి పూజా విధానంలో ఇది ఒకటి. మనకు ఆరోగ్యకారకంగా ఉంటుంది, తేజస్సు పెరుగుతుంది, ఆ పవర్ మనలో ఉంటుంది. నేనైతే 365 రోజుల్లో నాకు ఈ దేశంలో ఉన్న నదుల్లో ఉన్న నీళ్ళన్నీ చాలా జాగ్రత్తగా నా పూజా మందిరంలో ఉంటాయి. నేను స్నానం చేస్తున్నా, తలస్నానం చేస్తున్నప్పుడు ప్రతిసారి మిస్ కాకుండా ఆ తీర్థ స్నానం అందులో కొద్దిగా కలుపుకొని ఆ శివుణ్ణి ధ్యానం చేసుకుని తలస్నానం చేస్తాను. ఇలా చేసిన దాని వలన ప్రశాంతత ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు, మన ఆయుష్ పెరుగుతుంది. కనుక మీరు కూడా ఈ కాశీ గంగాజలం ఏదైనా మీ ఇంట్లో ఉంటే మీరు తలస్నానం చేస్తున్నప్పుడు అందులో కొద్దిగా తీర్థంగా వేసి మీరు తలస్నానం చేయండి. మీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని మీరే పెంపొందించుకోండి. కృష్ణ.